హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజైతే మేము వచ్చేసి డ్రై ఫిష్ అండి, మెత్తాళ్ళు అంటాం కదా, అవి వంకాయలు కలిపి నేను చేపల కర్రీ అంటాం కదా, పులుసు, ఎండు చేపల పులుసు అనేది తయారు చేస్తున్నానండి. మీరైతే ఏం చేశారు? ఈరోజు ఆదివారం కదా. ముందుగా అయితే నేను వచ్చేసి ఫస్ట్ ఈ ఎండు చేపలు ఉన్నాయి కదండి, ఈ మెత్తాళ్ళు అనేవి చిన్న మెత్తాళ్ళు తీసుకున్నాను. వీటికి ఏంటంటే మనం తల తోకలు కొంచెం తీసేసుకోవాలండి. కొంతమంది అయితే డైరెక్ట్ వేసుకుంటారు, మేమైతే తల తోక తీసేస్తాను నేను. అదేంటంటే నాకు ఒక చేత్తో వీడియో షూట్ చేయడానికి నేను అలా చూపిస్తున్నాను మీకు. మీరు తల తోక శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. అవన్నీ మీకు ఎన్ని కావాలంటే అన్నీ. నేనైతే ఒక 100 గ్రామ్స్ తీసుకున్నానండి ఈ డ్రై ఫిష్ అనేది. వీటిని ఏంటంటే ముందు అట్లా చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించినట్టు అన్ని తల తోకలు శుభ్రంగా ఒలిచేసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. అవన్నీ అదిగోండి అలా అనమాట. నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే వీటిని కొంచెంసేపు వాటర్లో నానేస్తానండి. ఎందుకంటే వీటిని ఎండబెట్టేటప్పుడు వాటికి ఇసుక అదంతా ఉంటుంది కదా, దుమ్ము అంతా కూడా. ఇదేంటంటే మనం ఎక్కువసేపు వద్దండి, చేపలు మెత్తబడిపోతాయి. కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా నీళ్ళల్లో నానేసి ఒక 4 వంకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు చిన్నవి, కొంచెం చింతపండు పులుసు అండి మనకు కావలసినంత కొంచెం వేసాను. నేనేం చేశానంటే ముందు కొద్దిగా నూనె వేసి ఇవి ఉన్నాయి కదా, ఈ చేపలు అనేది కొంచెం కొంచెం వేపానండి, ఒక 2 నిమిషాలు. అంటే వాటిని మనము క్లీన్ చేసి శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా, ఒక 2 టైమ్స్ అనేది వాటిని నీట్గా క్లీన్ చేసుకుంటే వాటిలో అడుగునున్నటువంటి ఇసుకంతా కూడా పోయేటట్టుగా అనమాట. అంటే మనం చేపలను గట్టిగా అట్లా క్లీన్ చేసామనుకోండి, ఆ ఇసుక అడుక్కు చేరిద్ది. ఆ ఇసుక అనేది మనకి ఇట్లా గాలిచ్చినట్టుగా, ఆకుకూరలు ఎట్లా గాలించుకుంటామో అలా గాలిచ్చినట్టు ఆ ఎండు చేపలను తీసి పక్కన పెట్టుకొని ఆ ఇసుకంతా తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఏంటంటే కొంచెం వేసేసి నేను వాటిని కొంచెం సేపు వేపానండి. ఇక అదే నూనెలో కొద్దిగా ఏం చేశానంటే ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, ఆ 2 ఉల్లిపాయలు అనేది కొంచెం పెద్దవిగానే కట్ చేసి వేసాను. అవి కొద్దిగా ఏగనిచ్చి దాంట్లోకి ఏంటంటే ఇందాక చూపించాను కదా 2 చిన్న టమాటాలు అండి, అవి మీడియం సైజువేను. అవి ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండు పులుసు పోసుకుంటాం కాబట్టి ఆ టమాటాలు సరిపోతాయి. దీంట్లో 1/2 స్పూన్ అంత పసుపు వేసానండి. ఇవి ఏంటంటే నీచు వాసన రాకుండా ఉండాలి కాబట్టి, ఇవి నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి కొంచెం పసుపు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అలాగే ఉప్పు అనేది అయితే నేను ఉరామరిగ్గా వేసాను, 1 టేబుల్ స్పూన్ అంత పెద్దది. మీరైతే రుచికి సరిపడా వేసుకోండి. ముందు ఇప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు, మళ్ళీ మనం అంత చింతపండు పులుసు పోసుకున్నప్పుడు మళ్ళీ ఉప్పు అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కారం అనేది 1 టేబుల్ స్పూన్ అంత వేసానండి. ఈ నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా అలాగే వచ్చేసి 2 పచ్చిమిరపకాయలు కూడా గీకేసాను. ఆ టమాటాలు వీటిని కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవన్నీ వేసానండి. ఇవన్నీ ఒకసారి కలబెట్టి ఈ ఉడికేలోపు ఏం చేశాను నేను, ఈ వంకాయలు అనేవి తీసుకున్నాం కదా, వాటిలో ఏంటంటే మనం పుచ్చులు అనేవి లేకుండా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు అండి. వీటికి ఏంటంటే ఈ కర్రీకి ఈ ఉన్నాయి చూడండి, ఆ వంకాయలు ఆ బులుగు కలర్గా ఉంటాయి కదా, ఆ వంకాయలు అనేది బులుగు కాదు, అవి మనం ఏమంటాము పర్పుల్ కలర్. ఈ వంకాయలు అనేది మనం పుచ్చులు లేకుండా కొంచెం ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, అవి చేదెక్కకుండా ఉంటాయి. ఇవి ఏంటంటే మనం అప్పటికప్పుడు వండే ముందు వేసుకోవడమే అనమాట. ఇక ఇవి కొంచెం సేపు అంతలోకి ఇవి కట్ చేసుకునే లోపల మనకు ఆ నూనెలో ఏంటంటే ఈ చేపలు, ఈ టమాటాలు ఇవన్నీ ఏగినాయండి, టమాటాలు కూడా మెత్తబడినాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ వంకాయలు అనేది వేసేసి అవి మనం ఏంటంటే చితకకుండా ఊరికట్లాగా ఒకసారి కలబెట్టి మూత పెట్టేసామనుకోండి, అవి మగ్గుతూ ఉంటుంది. ఇదంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లో అండి, మరి ఈ సన్నసెగ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఏం చేస్తానంటే ఈలోపు అవి మగ్గేలోపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, వాటిని బాగా శుభ్రంగా చక్కగా మనకి చింతపండు అంతా నాని ఉంటుంది కదా, అంతా పిసకాలండి చక్కగా, చింతపండులో ఉన్నటువంటి గుజ్జంతా వచ్చేటట్టు. దాన్ని ఇంకా నేను ఆ ముక్కల్లో పోసానమాట. ఆ పులుసు అనేది ఒక 2 టైమ్స్ వాటర్ పోసుకొని ఆ చింతపండు గుజ్జు అనేది అందులోకి వేసాను నేను. ఇందులో ఏంటంటే కొంచెం వాటర్ కూడా కలుపుకోండి. మీరు పులుపు ఎక్కువ తినే పని అయితే ఇంకా మీ ఇష్టం, వాటర్ స్కిప్ చేయవచ్చు. నేను ఇప్పుడు చూస్తే నాకేంటంటే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది, అందుకని కొద్దిగా వేసాను నేను. ఇక ఇప్పుడు అన్నీ కలిపెట్టేసుకొని ఇక మనం ఏం చేసేది ఏం లేదండి, ఉప్పు కారం ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి నేనైతే ఒక 20 నిమిషాలు ఉడకనిచ్చానండి. అప్పుడు ఏంటంటే మనకి ఆ చేప అనేది, ఈ వంకాయలు అనేది మనకి శుభ్రంగా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. మనం మధ్య మధ్యలో కలబెడుతున్నాం అనుకోండి, అదేమవుతుందంటే చేప విరిగిపోవడం కానీ వంకాయ ఇదవడం కానీ జరిగిద్ది. ఇందాకటికి ఇప్పటికి చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. ఇప్పుడైతే మొత్తం ఉడికిందండి, మీకు ఒకసారి చూపిస్తాను నేను, చూడండి.
మనకేందంటే ఈ డ్రై ఫిష్లో ఏంటంటే చక్కగా మనకి విటమిన్ డి ఉంటుంది, అలాగే వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. వీటిలో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. చూసారా, మనకి ఈ వంకాయలో కూడా మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కదండి. మనకు వచ్చేసేసి ఇవి రెండింటిని కలిపి వండుకోవడం వల్ల ఏంటంటే మనకి బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ లభిస్తాయి. అలాగే మనకి సండే రోజు ఏంటంటే నాన్ వెజ్ చక్కగా మనం ఇంట్లో వండుకున్న ఫీలింగ్తో పాటు హ్యాపీగా మనకి ఏంటంటే అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా, దేంట్లోకైనా కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మనకి కామెంట్ చేయండి. చక్కగా మనం కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాము. ఇప్పుడైతే నేను వచ్చేసి ఆ చేప అనేది మెత్తబడిందా లేదా చూస్తున్నాను. కాలిపోతుందండి. చూసారా, చక్కగా అది ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు మొత్తం అయిపోయినట్టే. మనకేంటంటే కర్రీ దగ్గర పడ్డప్పుడు ఆ నూనె అంతా కూడా పైకి తేలిద్ది. చూసారా, ఇంక ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక మనం ఆఫ్ చేసుకోవడమే అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మనతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎలా అనిపించిందండి మీకు ఈ వీడియో? ఈ రోజుకైతే ఈ చిన్న వీడియో ఇలా తయారు చేసి మీకుతో షేర్ చేసుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని నాకు షేర్ చేయండి అండి, ఎలా అనిపించింది అనేది. ఇంకా అంతే అండి ఈ రోజుకి.